హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో మనం ఏంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ మీద ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ని చూస్తాం. అండ్ ఈ వీడియో ఏంటంటే కొంచెం లెంగ్తీగా ఉంటుంది, ఎందుకంటే ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు విజిబిలిటీ యాక్సెస్ స్పెసిఫైర్ మనం స్పెసిఫై చేయాలి. అంటే ఏ మోడ్లో ఇన్హెరిట్ చేయాలని చెప్పి. సో పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఏవీ రాయిపోతే ఏమవుతుంది, అవన్నీ ఏంటంటే ఒకే ప్రోగ్రాంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొంచెం లెంగ్తీ అవుతుంది, చివరి వరకు చూడండి. సో వన్స్ ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు సింగిల్ ఇన్హెరిటెన్స్ మీద ప్రాక్టికల్గా మంచి హోల్డ్ వస్తుంది. ఫ్రెండ్స్, నేను మీకు చూపించే ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్. అదేంటంటే ఒక క్లాస్ నుండి ఇంకొక క్లాస్ని డిరైవ్ చేస్తాం. అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటంటే ఏ డిరైవ్డ్ క్లాస్ విత్ ఓన్లీ వన్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ డిరైవ్డ్ క్లాస్ ఏంటి, వీడియోని 2 minutes పాస్ చేయండి. నేను ఇచ్చిన క్లాస్లో ఏది డిరైవ్డ్ క్లాస్, ఏది బేస్ క్లాస్, ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ లైన్లో తెలియచేయండి. దీన్ని బట్టి మీరు ఎంతగా ఫాలో అవుతున్నారు అనేది నాకు తెలుస్తుంది. ఫైన్ ఫ్రెండ్స్, ఇక్కడ బేస్ క్లాస్ ఏంటంటే పర్సన్, దాన్ని మనం పేరెంట్ క్లాస్ అని కూడా అంటాం, లేదా సూపర్ క్లాస్ అని కూడా అనొచ్చు. అలాగే స్టూడెంట్ అనేది ఏంటంటే డిరైవ్డ్ క్లాస్, ఆర్ యూ కెన్ సే చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. కానీ C++ ప్రోగ్రామింగ్ టెర్మినాలజీ ఏంటంటే బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్, బేస్ క్లాస్ పర్సన్, డిరైవ్డ్ క్లాస్ స్టూడెంట్. పర్సన్ క్లాస్లో మనకి ఐడి, నేమ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే ఒక పర్సన్ ఒక ఐడి అండ్ నేమ్ అని అర్థం. అండ్ దాంట్లో డేటాని సెట్ చేయడానికి సెట్ డీటెయిల్స్, అలాగే డిస్ప్లే చేయడానికి డిస్ప్లే డీటెయిల్స్, 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ క్లాస్ని మనం ఏంటంటే ఇన్హెరిట్ చేస్తాం. అంటే స్టూడెంట్ క్లాస్ పర్సన్ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. అది పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేయొచ్చు, లేదా ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేయొచ్చు. సో అప్పుడు సూపర్ క్లాస్లో ఉన్న మొత్తం డేటా ఏంటంటే సబ్ క్లాస్లోకి ఇన్హెరిట్ అవుతుంది. మొత్తం డేటా అంటే ప్రైవేట్ డేటా ఇన్హెరిట్ అవ్వదు, ఓన్లీ పబ్లిక్ డేటా మెంబర్స్ మాత్రమే ఇన్హెరిట్ అవుతాయి. ఓకే. అండ్ ఇది కాకుండా ఏంటంటే స్టూడెంట్ క్లాస్ గ్రేడ్ అని చెప్పి ఒక వేరియబుల్ని, అలాగే ఆ గ్రేడ్ని సెట్ చేయడానికి డిస్ప్లే చేయడానికి 2 ఫంక్షన్స్ని రాయడం జరిగింది. సో దీన్ని నేను మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు C-free ID. ఫ్రెండ్స్, ఇది మన C-free ID అండ్ single_inheritance.cpp అనేది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఉంచాను ఇక్కడ. ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే క్లాస్ పర్సన్ అని చెప్పి ఒక పర్సన్ క్లాస్ని క్రియేట్ చేస్తాను. ఫైన్. అండ్ దీంట్లో ప్రైవేట్ సెక్షన్లో 2 వేరియబుల్స్ పెడతాను. ఒకటి ఇంటీజర్ ఐడి, ఇంకోటి ఏంటంటే స్ట్రింగ్ నేమ్ అని అర్థం. అదేవిధంగా పబ్లిక్ సెక్షన్లో ఏంటంటే 2 ఫంక్షన్స్ రాస్తాను. ఒకటి సెట్ డీటెయిల్స్ అని చెప్పి, ఈ సెట్ డీటెయిల్స్ ఏం చేస్తుందంటే ఐడిని అలాగే నేమ్ని రీడ్ చేస్తుంది. సో ఇక్కడ సిఅవుట్ ఎంటర్ ఐడి అని చెప్పి అంటాను, సిఇన్ అని చెప్పి ఐడిని రీడ్ చేస్తాను. అలాగే సిఅవుట్ ఎంటర్ నేమ్ అని చెప్పి వచ్చి సిఇన్ నేమ్ అని రాస్తాను. ఇక్కడితో ఈ సెట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ పూర్తయింది. అండ్ డిస్ప్లే డీటెయిల్స్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ రాస్తాను ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఏంటంటే సిఅవుట్ అని చెప్పి ఐడిని ప్రింట్ చేస్తాను. ఓకే. అండ్ అదేవిధంగా ఏంటంటే సిఅవుట్ నేమ్ అని చెప్పి నేమ్ని కూడా ప్రింట్ చేస్తాను. సో నేమ్ ఫ్రెండ్స్. సో ఇక్కడతో ఏంటంటే పర్సన్ క్లాస్ని డిఫైన్ చేయడం అయింది. ఇప్పుడు ఏంటంటే కొత్త క్లాస్ని తయారు చేస్తాను, క్లాస్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ క్లాస్ ఏంటంటే పర్సన్ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి. సో C++లో ఒక క్లాస్ ఇంకో క్లాస్ని ఇన్హెరిట్ చేయాలంటే మనం కాలన్ అనే ఆపరేటర్ వాడతాం. గుర్తుపెట్టుకోండి, కాలన్. ఏ మోడ్లో ఇన్హెరిట్ చేయాలి, పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేయాలని చెప్పి అంటున్నాను. ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి, పర్సన్ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. స్టూడెంట్ పర్సన్ అనే క్లాస్ని పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తాను అర్థం. ఇప్పుడు ఏమవుతుందంటే పర్సన్ క్లాస్లో ఉన్న పబ్లిక్ డేటా అంతా
స్టూడెంట్ క్లాస్లో ఇన్హెరిట్ అయి పబ్లిక్ మోడ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా ప్రైవేట్ అని చెప్పి ఒక యాక్సెస్ స్పెసిఫైర్ డిక్లేర్ చేసి క్యారెక్టర్ గ్రేడ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ పబ్లిక్ సెక్షన్లో సెట్ గ్రేడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఇక్కడ గ్రేడ్ అని చెప్పి నేను డైరెక్ట్గా ఏ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. బట్ యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఈ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ని బట్టి మనం గ్రేడ్ని అసైన్ చేస్తాం. కానీ నేను ప్రోగ్రామ్ని ఏంటంటే ఎక్కువ కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు. సో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను మీకు డైరెక్ట్గా గ్రేడ్ అని చెప్పి ఏ అని రాస్తాను ఏంటంటే. అలాగే ఇక్కడ డిస్ప్లే గ్రేడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఇదేం చేస్తుందంటే గ్రేడ్ ఈజ్ అని చెప్పి గ్రేడ్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ స్టూడెంట్ క్లాస్ పర్సన్ క్లాస్ని ఇన్హెరిట్ చేసే విధానం. అండ్ ఈ చివరికి కూడా సెమీకోలన్ పెట్టండి. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టూడెంట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, స్టూడెంట్ S1. ఓకే, అండ్ స్టూడెంట్ క్లాస్లో మనకి ఏంటంటే పర్సన్ క్లాస్లోంచి వచ్చిన మొత్తం డేటా అంతా ఇక్కడ పబ్లిక్ సెక్షన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పబ్లిక్ డేటా పబ్లిక్ మోడ్లో మీన్స్ పబ్లిక్ డేటాని మాత్రమే ఇన్హెరిట్ అవుతుంది. ప్రైవేట్ డేటా ఎప్పుడు ఇన్హెరిట్ అవ్వదు. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ డేటా మాత్రమే ఇన్హెరిట్ అవుతుంది. ఇన్హెరిట్ అయి ఈ డిరైవ్డ్ క్లాస్లో అది ప్రైవేట్ సెక్షన్లో ఉంటుందా పబ్లిక్ సెక్షన్లో ఉంటుందా అని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ విజిబిలిటీ యాక్సెస్ స్పెసిఫైర్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు విజిబిలిటీ యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్ అని రాశారు కాబట్టి ఆ డేటా ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సెక్షన్లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్షన్లో మనకి 4 ఫంక్షన్స్ ఉన్నట్టు. ఓకే, సో S1 డాట్ సెట్ డీటెయిల్స్ అని చెప్పి అంటాను. అదేవిధంగా S1 డాట్ సెట్ గ్రేడ్ అని చెప్పి అంటాను. దాని తర్వాత S1 డాట్ డిస్ప్లే డీటెయిల్స్, దాని తర్వాత S1 డాట్ డిస్ప్లే గ్రేడ్. దట్స్ ఇట్. సో స్టూడెంట్ క్లాస్లో ఉన్న 4 ఫంక్షన్స్ని కాల్ చేశాను. ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి, దీన్ని బట్టి మన ప్రోగ్రామ్ రన్ అవుతుందో లేదో తెలుస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ మనకి ఎర్రర్ ఇచ్చింది ఏంటంటే పర్సన్ క్లాస్ దగ్గర. సారీ, నేనేం చేశానంటే అన్ని ఫంక్షన్స్ ఎదురుగుండా వాయిడ్ అన్న కీవర్డ్ని రాయడం మర్చిపోయాను. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి, వాయిడ్ అనేది రాయాలి. అన్ని ఫంక్షన్స్ ముందు వాయిడ్ అనేది రాయడం మర్చిపోయాను ఏంటంటే. ఓకే, సో ఒకసారి నేను కరెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఓకే డబుల్ కోట్స్ 2 వచ్చినాయి. ఫ్రెండ్స్, ఎర్రర్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ మీ ఎదురుగుండా కరెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయడం అనేది ఇంపాసిబుల్. ఏంటంటే ఖచ్చితంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఏమున్నా సరే ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఓవర్లుక్లో ఎర్రర్స్ రావచ్చు. సో నాతో కూడా అదే జరిగింది. సో ఇక్కడేమో డబుల్ కోట్స్ సంబంధించిన ఎర్రరు అండ్ అలాగే వాయిడ్ కూడా శుభ్రంగా రాయడం మర్చిపోయాను. ఏంటంటే ఎర్రర్స్ రావడం తప్పులు కాదు, బట్ ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 1001 అనేది ఐడి ఫ్రెండ్స్, రాజ్ అనేది నేమ్, అండ్ చూసారు కదా ఐడి, నేమ్, గ్రేడ్ 3 టక్ మనీ స్క్రీన్ మీద ప్రింట్ అయినాయి. ఇది ఫ్రెండ్స్ సింగిల్ ఇన్హెరిటెన్స్తో వర్క్ చేసే విధానం. అంటే ఇప్పుడు స్టూడెంట్ క్లాస్లో మనం డేటాని రీయూజ్ చేస్తున్నాం. మీన్స్ పర్సన్ క్లాస్లో ఉన్న డేటాని స్టూడెంట్ క్లాస్ రీయూజ్ చేసుకుంటుంది. ఐడి, నేము ప్లస్ దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఏమి ఇక్కడ లేవు మనకి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. ఏంటంటే ఇప్పుడు దీన్నే ఇంకొక రకంగా చూపిస్తాను. అదేంటంటే ఒకవేళ ఈ పబ్లిక్ మోడ్లో కాకుండా ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తే ఏమవుతుంది? ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న అంటే పర్సన్ క్లాస్లో ఉన్న మొత్తం పబ్లిక్ డేటా, ప్రైవేట్ డేటా ఎప్పటికి ఇన్హెరిట్ అవ్వదు, పబ్లిక్ డేటా ఇన్హెరిట్ అవుతుంది. ఇన్హెరిట్ అయ్యి డిరైవ్డ్ క్లాస్లో ప్రైవేట్ సెక్షన్లో ఉంటుంది. ఏంటంటే డిరైవ్డ్ క్లాస్లో ఎలా ఉంటుంది అంటే ప్రైవేట్ సెక్షన్లో ఉంటుంది. ఎప్పుడైతే అది ప్రైవేట్ సెక్షన్లో ఉందో వెంటనే మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఎర్రర్స్ రావడం మొదలెడతాయి. ఎందువలనంటే ఈ సెట్ డీటెయిల్స్ అన్న మెథడ్ ఏదైతే ఉందో మీరు స్టూడెంట్ క్లాస్లో అది ప్రైవేట్ అయిపోయింది. అండ్ ప్రైవేట్ డేటాని మీరు డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేయడం కుదరదు. అంటే సెట్ డీటెయిల్స్ అన్న మెథడ్ని మీరు కాల్ చేయడం కుదరదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే డిస్ప్లే డీటెయిల్స్ అన్న మెథడ్ని అంటే ఫంక్షన్ని కూడా కాల్ చేయడం కుదరదు. ఓకే,
సో అప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రామ్ రన్ అవుతుంది కానీ మీకు కేవలం గ్రేడ్ ఒకటే వస్తుంది తప్ప ఐడి నేమ్ అనేది పనిచేయవు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఈ సెట్ గ్రేడ్లోనే మనం ఏం చేస్తామంటే సెట్ డీటెయిల్స్ అన్న ఫంక్షన్ని కాల్ చేస్తాం. అలాగే డిస్ప్లే గ్రేడ్లోనే డిస్ప్లే డీటెయిల్స్ అన్న ఫంక్షన్ కాల్ చేస్తాం. ఎందువలనంటే ఒక ప్రైవేట్ డేటాని ఆ క్లాస్లో ఉన్న పబ్లిక్ ఫంక్షన్ మాత్రమే కాల్ చేయగలుగుతుంది. సో ఎప్పుడైతే కనుక మనకి బేస్ క్లాస్ నుంచి ఫంక్షన్స్ ఇన్హెరిట్ అయినాయో అవి డిరైవ్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే అవి ప్రైవేట్ అయిపోయినాయి. అందువల్ల ఆ ప్రైవేట్ ఫంక్షన్స్ని ఈ డిరైవ్డ్ క్లాస్లో ఉన్న పబ్లిక్ ఫంక్షన్స్ ద్వారా కాల్ చేస్తాం. ఇలా చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీ మెయిన్ మెథడ్ చూసారా తగ్గిపోద్ది. ఏంటంటే తగ్గిపోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు 4 ఫంక్షన్స్ని కాల్ చేయక్కర్లేదు, మీరు సింప్లీ సెట్ గ్రేడ్ కాల్ చేస్తారు. సెట్ గ్రేడ్ ఇంటర్న్ ఏంటంటే సెట్ డీటెయిల్స్ని, అలాగే డిస్ప్లే గ్రేడ్ ఏమో డిస్ప్లే డీటెయిల్స్ని కాల్ చేస్తుంది. ఒకసారి చూడండి, ప్రోగ్రామ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, అండ్ చూసారు కదా మీకు రిజల్ట్ కూడా ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రైవేట్ని రాసి ఇన్హెరిట్ చేసేటప్పుడు సూపర్ క్లాసులో ఉన్న అంటే బేస్ క్లాసులో ఉన్న పబ్లిక్ డేటా అంతా డిరైవ్డ్ క్లాస్లో ప్రైవేట్ సెక్షన్లోకి ఇన్హెరిట్ అవుతుంది. అది మీరు ఏమి రాయలేదనుకోండి, డిఫాల్ట్ విజిబిలిటీ యాక్సెస్ స్పెసిఫైర్ ప్రైవేట్ ఇజెక్ట్లీ ఏం రాయిపోయినా అది ప్రైవేట్ కింద ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి నేను మీకు చూపించాను ఏంటంటే తీసేసి. సో ఈ ప్రోగ్రామ్ నేను మీకు 3 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ని ఒకవేళ మీరు డిరైవ్డ్ క్లాస్ బేస్ క్లాస్ని పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తే ఎలా రాయాలి, ప్రైవేట్ మోడ్లో ఇన్హెరిట్ చేస్తే ఎలా రాయాలి, అండ్ ఆఫ్ కోర్స్ ప్రైవేట్ అన్న కీవర్డ్ తీస్తే కూడా బై డిఫాల్ట్ అది ప్రైవేట్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సింగిల్ ఇన్హెరిటెన్స్తో వర్క్ చేసే విధానం అండ్ అన్ని రకాల వేరియేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఈ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ అండ్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమై ఉంటే కనుక నాకు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ లైన్లో తెలియచేయండి. అంటే ఆల్రెడీ మీరు C++ నేర్చుకుని ఉండొచ్చు, ఇన్హెరిటెన్స్ మీద కూడా వర్క్ చేసి ఉండొచ్చు, బట్ ఈ రోజున క్లారిటీ అయితే ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ రాసి మరీ చూపించాను, డిఫరెంట్ వేరియేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ నిజంగా మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఏంటంటే ఈ వీడియో సిరీస్ గురించి ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను ఏంటంటే మంచి కాంటెంట్ని రికార్డ్ చేయడం. బట్ ఈ వీడియోస్ని లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఇది చాలామందికి నచ్చుతుంది, చాలామందికి దీని అవసరం ఉంది అని చెప్పి అనుకుని ఏంటంటే ఈ వీడియోని చాలామందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలామంది వ్యూవర్స్ ఏమన్నారంటే సార్ మీ ఛానల్కి చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, నేను నమ్ముతాను చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, కంటెంట్ అయితే చాలా బాగుంది అని చాలామంది మన సబ్స్క్రైబర్స్ అన్నారు. సో దానికి మీ వైపు నుంచి కూడా కొంచెం మీ సపోర్ట్, మీ హెల్ప్ నాకు కావాలి. ఏంటంటే అది వీడియోస్ని లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అల్గారిథంకి అర్థమవుతుంది ఏంటంటే అక్కడ. సో మీ వంతు హెల్ప్ మీరు ఖచ్చితంగా చేస్తారని భావిస్తూ ఇంకా థ్యాంక్స్ చెప్తూ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్.